బ్రేకింగ్ చేస్తున్నాం. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. మార్టూరులో అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో మరో ముగ్గురు అరెస్టు అయినట్టుగా తెలుస్తోంది. మార్టూరులో అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎంతమంది పరారీలో ఉండే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైపు మంత్రి కొండా సురేఖ విషయంలో ఆమెపై చర్యలకు సంబంధించి ఈరోజు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక భేటీ కానుంది. ఆ భేటీకి సంబంధించి ఎటువంటి చర్చలు, ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయనేటువంటి కొంత ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యంలో తాజాగా ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కూడా ఇప్పుడు కొండా సురేఖకు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఓ విధంగా చెప్పాలంటే ఉచ్చు బిగిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఒక సుమంత్ పై కేసు నమోదైంది. ఒక వ్యాపారిని డబ్బులు ఇవ్వాలంటూ 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారంటూ ఆ బాధితుడు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించి మాజీ ఓఎస్డీ సుమంత్ తో పాటు 6గురిపై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిన్న సుమంత్ డ్రైవర్ నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు సుమంత్ అనుచరులైనటువంటి అరుణ్ కుమార్, అదేవిధంగా మహేందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, ఈ ముగ్గురిని ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కీలక నిందితులైనటువంటి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తో పాటు రౌడీ షీటర్ ప్రశాంత్ ఈ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ పరారీలో ఉన్నటువంటి వారిద్దరి కోసం దాదాపు 4 బృందాలుగా కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. మరోవైపు కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఇటు 18 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 2 ఎమ్మెల్సీలు కూడా డిమాండ్ చేసేటువంటి నేపథ్యంలో ఆ విచారణ జరుగుతుండగానే ఆ అంశము సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా సుమంత్ వ్యవహారం కూడా ఇప్పుడు ఆమెకు బిగ్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలోనే హుజూర్ నగర్ సెగ్మెంట్ లో ఒక దక్కన్ సిమెంట్ వ్యాపారిని మాజీ అప్పుడు ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ పాయింట్ బ్లాక్ లో వెపన్ పెట్టి కోట్ల రూపాయల డబ్బులు డిమాండ్ చేశారనేది కూడా అప్పట్లో చాలా హాట్ టాపిక్ అయింది. ఆ వ్యవహారం కూడా అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. ఇక తాజాగా జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఒక వ్యాపారిని బెదిరించడం, ఆ బెదిరించినటువంటి క్రమంలో కూడా అతను డబ్బులు ఇవ్వని క్రమంలో కూడా అతనిపై విచక్షణారహితంగా దాడి చేసినటువంటి ఘటన కూడా ఇప్పుడు కొండా సురేఖ మెడకు చుట్టుకున్నటువంటి వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 4 నిందితులు అరెస్ట్ అయ్యారంటే 4 నిందితులకు సంబంధించి కూడా వారు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుంది, వీరందరూ అంటే వీరు ఒక ముఠాగా ఏర్పడ్డారా, సుమంత్ ఎక్కడెక్కడ ఇటువంటి వ్యవహారాల్లో పాల్గొన్నారు, ఆ వ్యవహారాల్లో వీళ్ళు కూడా పాల్గొన్నారా అనేది కూడా చాలా విచారణలో చాలా ఇంకా విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కీలక నిందితుడు సుమంత్ గనక అరెస్ట్ అయితే మాత్రం ఇంకా చాలా కీలకమైన విషయాలు, సంచలనమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. నిజంగా కొండా సురేఖకు తెలియకుండానే ఇటువంటి దందాలకు పాల్పడ్డారా, కొండా సురేఖ ఆదేశాలతోనే సుమంత్ రెచ్చిపోయాడా అనేటువంటి కూడా ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే గత వారం రోజులే కూడా సుమంత్ పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. పరారీలో ఉన్నటువంటి సుమంత్ కోసం దాదాపు 4 బృందాలుగా గాలిస్తున్నారు. అతని మొబైల్ సంబంధించినటువంటి కాల్ డేటా కావచ్చు, అతని టవర్ లొకేషన్ సంబంధించి సిగ్నల్ కూడా ట్రేస్ అవుట్ చేస్తూ కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఓ వైపు కొండా సురేఖ షోకాజ్ నోటీసుల వ్యవహారం కావచ్చు, ఆమెపై చర్యలకు సంబంధించినటువంటి కొంత చర్చ హాట్ గా సాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇటు సుమంత్ వ్యవహారం కూడా ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. శ్రీజ, అయితే నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అయితే నిందితులకు ఎటువంటి శిక్ష విధించే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి మరి అప్డేట్స్ ఏంటి? అయితే శ్రీజ, మనం చూసుకోవచ్చు, ఇప్పటికే అతనిపై ఒక బాధితుడు హరికృష్ణ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు
కేసు నమోదు అయితే చేశారు. తర్వాత ఆ సెక్షన్లు కూడా మార్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే నలుగురు మాత్రమే నిందితులు మాత్రమే అరెస్ట్ అయ్యారు. అంటే వీళ్ళందరూ కూడా పాత్రదారులనే చెప్పాలి. అంటే సూత్రధారులైనటువంటి సుమంత్, అదేవిధంగా ప్రశాంత్, వీళ్ళిద్దరు సూత్రధారులు దొరికితే గనక నిజంగా ఎందుకు డబ్బులు ఆ 10 కోట్ల రూపాయలు ఎందుకు అడగాల్సి వచ్చింది, అంటే ఏ కేసులో, అంటే ఏ సెటిల్మెంట్ లో వాళ్ళు అడగాల్సి వచ్చింది, ఇక్కడ 10 కోట్ల డిమాండ్ సంబంధించి ఇతన్నే డిమాండ్ చేశారా, ఇంకెవరైనా వ్యాపారంలో డిమాండ్ చేశారా అనేది కూడా ఇంకా చాలా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే కొన్ని సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మరిన్ని సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. వీరిద్దరు ఇంకా ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారు, ఎవరి పేరు చెప్పి వసూలు చేశారు, నిజంగా కుండా సురేఖ పేరు వాడారా, లేకుంటే కుండా సురేఖ ఆదేశాలతోనే అక్రమ వసూళ్లకు తెగబడ్డారనేది కూడా ఇంకా చాలా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే వీరు పరారీలో ఉన్నారు కాబట్టి ఒకవేళ పోలీసులకు దొరికితే గనక వారికి సంబంధించినటువంటి విచారణ చేస్తే గనక ఇంకా కీలక విషయాలైతే వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. వారికి సంబంధించి వసూలు చేసిన డబ్బులు ఎవరెవరు వాటాలు పంచుకున్నారని కూడా ఇంకా చాలా కీలకమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ విచారణకు సంబంధించి నిజ నిజాలు మొత్తం తేలితే గనక, అక్రమ వసూళ్లకు తెగబడితే గనక వారికి కఠిన శిక్షలు పడేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్. మంత్రి కొండా సురేఖ, మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మార్టూరులో అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.